బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు యువకులను మరోసారి విచారించాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. తహా, జీషాన్, బిలాల్ను ఎన్ఐఏ శనివారం విచారించి వదిలేసింది. వీరిని మరోసారి ప్రశ్నించేందుకు ఎన్ఐఏ అధికారులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు యువకులను మరోసారి విచారించాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. తహా, జీషాన్, బిలాల్ను ఎన్ఐఏ శనివారం విచారించి వదిలేసింది. అయితే వీరిని ఈరోజు మరోసారి ప్రశ్నించేందుకు ఎన్ఐఏ అధికారులు సిద్ధమవుతున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి. కిషోర్, ప్రధానంగా ఎన్ఐఏ అధికారుల దర్యాప్తు అనేది ముమ్మరంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ఇళ్లలో సంబంధాలు ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి యువకుల ఇళ్లపైన సోదాలు జరిపినటువంటి ఎన్ఐఏ అధికారులు పలు కీలకమైనటువంటి హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లతో పాటు ల్యాప్టాప్లు, అదేవిధంగా వాకీ టాకీలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆ ల్యాప్టాప్ లో అదేవిధంగా హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి కూడా పంపించడం జరిగింది. అయితే ఫోరెన్సిక్ నివేదిక అనంతరం ఈ దర్యాప్తు అనేది మరింత ముమ్మరంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్ళినటువంటి ఐసీసీ సాంకేతికపరుడు బాసిక్ రెండో భార్య మెమునాను నిన్న అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఆమెను కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ప్యారలల్ గా ఇక్కడ హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నటువంటి యువకుని కూడా హైదరాబాద్ ఎన్ఐఏ కేంద్ర కార్యాలయంలో కూడా విచారిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గత కొంతకాలంగా ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ పైన నిఘా ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా పట్టుబడినటువంటి యువకులు కావచ్చు, పట్టుబడినటువంటి యువకులతో పాటు వారిని సానుభూతి పనులు కావచ్చు, వీరందరిపైన కూడా నిఘా ఏర్పాటు చేసినటువంటి ఎన్ఐఏ అధికారులు మొన్న జరిపినటువంటి దాడుల్లో, శనివారం రోజు జరిపినటువంటి దాడుల్లో కీలకమైనటువంటి సమాచారంతో కూడినటువంటి హార్డ్ డిస్క్లను, పెన్ డ్రైవ్లను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి వచ్చే నివేదిక కోసం అధికారులు వేచి చూస్తున్నారు. ఆ నివేదిక వచ్చిన అనంతరం ఈ కేసు దర్యాప్తు అనేది మరింత ముమ్మరంగా ముందుకు సాగవచ్చు. కిషోర్, అంటే మొన్న విచారించారు, మళ్ళీ ఈ రోజు కూడా విచారణ జరపాలని చెప్పి ముగ్గురిని మళ్ళీ పిలవటం, సో ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు పరిణామాన్ని? ప్రధానంగా వీరి వద్ద ఉన్నటువంటి సమాచారం, అంటే ప్రధానంగా వీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, ఇంతకాలంగా దాదాపు 6 నెలల నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ పైనే ఈ ఎన్ఐఏ అధికారుల ప్రధానంగా దర్యాప్తు అనేది కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 6 నెలల వ్యవధి కాలంలో వీళ్ళు ఎవరెవరిని కలిసారు, ఎక్కడెక్కడ కలిసారు, ఏ ప్రాంతాల్లో కలిసారు, వీళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వీళ్ళు ఎవరితో అందుబాటులో ఉంటారు, ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థను వాడుతున్నారు, అదేవిధంగా వీళ్ళకి షెల్టర్ ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, వీరితో తరచుగా కాంటాక్ట్ లో ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరు, వీరికి అదేవిధంగా ఐసిస్ ఉగ్రవాదుల నుంచి వస్తున్నటువంటి కమ్యూనికేషన్ వీరికి వారికి మధ్య ఏ రకంగా ఉంది, వీళ్ళు సానుభూతి పరులుగా మారడానికి గల ప్రధాన కారణాలు, అదేవిధంగా పేలులకు సంబంధించినటువంటి ముడి సరుకును సేకరించడంలో వీళ్ళ పాత్ర ఎంత మేర ఉంది, ఏ ప్రాంతాల నుంచి దాన్ని సేకరిస్తున్నారు, ఎవరెవరి దగ్గర నుంచి సేకరిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి వీళ్ళకి ఆర్థికంగా ఎవరు వీరికి సహకరిస్తున్నారు అన్న దానిపైన కూడా ఈ ఎన్ఐఏ అధికారుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. రైట్, ఎంతసేపు అంటే శనివారం నాడు ఎంతసేపు విచారించారు? ఈ రోజు దర్యాప్తు ఏ రకంగా సాగే అవకాశం ఉంది? ఏ రకంగా క్వశ్చన్ చేస్తారని భావిస్తున్నారు? ప్రధానంగా శనివారం రోజు ఉదయం వాళ్ళని సుమారు 11:30-12 గంటల ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న అనంతరం గచ్చిబౌలిలోని మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయానికి కూడా తరలించడం జరిగింది. సుదీర్ఘ సమయం పాటు వీరందరినీ విచారించడం, అయితే వీరికి సంబంధించినటువంటి కుటుంబీకులు కావచ్చు, వీరికి సంబంధించినటువంటి సేవకులు కావచ్చు, అదేవిధంగా వీళ్ళు ఏ ప్రాంతాల్లో సంచరిస్తారు, ఎవరెవరితో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నారంటే ప్రధానంగా సుదీర్ఘ సమయం పాటు ఈ విచారణ కొనసాగిన అనంతరం నిన్న కూడా వీళ్ళని విచారించడం జరిగింది. ఈ రోజు కూడా మరోసారి అధికారులు రమ్మనడం జరిగింది. అయితే వీళ్ళని ఎప్పుడు ఏ సమయంలో కార్యాలయానికి తీసుకున్నారు, ఎలా విచారిస్తున్నారు కూడా అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నారని కూడా మనం కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ తిరుమల వివరాల నుంచి.